అదేవిధంగా సార్ మీరు చెప్తున్న ఇప్పుడు హెచ్ఎస్సిఆర్పి అనేది కొంత పాపులర్ అవుతుంది. అసలు హెచ్ఎస్సిఆర్పి అనే టెస్ట్ ఏ విధంగా చేస్తారు? ఏ వయసు వాళ్ళు చేయించుకోవచ్చు? హెచ్ఎస్సిఆర్పి ఎవరికైనా రిస్క్ ఫ్యాక్టర్ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి? బీపీ ఉన్నది, కొలెస్ట్రాల్ ఉన్నది, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్నది, డయాబెటీస్ ఉన్నది, ఆర్ స్మోకర్ ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్ ఆల్రెడీ ఉన్నప్పుడు హెచ్ఎస్సిఆర్పి టెస్ట్ చేయించుకుంటే మంచిది. ఆర్ ఎల్పిఏ, క్యాపిటల్ LPNA, లైపోప్రోటీన్ ఏ అది ఉన్నది, అది కూడా చేయించుకుంటే బెటర్. దాంట్లో ఏంటంటే కొంచెం ప్రెడిక్షన్ ఎక్కువ ఉంటాయి. ఈ రెండు ఎక్కువ ఉన్నది అనుకోండి, ఛాన్సెస్ ఆఫ్ హార్ట్ అటాక్ వితిన్ 5 years, వితిన్ 10 years ఎంత ఉన్నదో దాని లెవెల్ ప్రకారం కొంచెం ఐడియా వస్తుంది. అంటే రిజల్ట్ ఎంతవరకు ఉండొచ్చు, ఎంత % వరకు ఉండొచ్చు? నార్మల్ రిజల్ట్ ల్యాబ్ టు ల్యాబ్ ఉంటుంది. దానికంటే 2 times ఎక్కువ ఉన్నదా, 3 times ఎక్కువ ఉన్నదా, 1.5 times ఎక్కువ ఉన్నదా, దాని ప్రకారం మేము ప్రిడిక్షన్ చేస్తాం. నార్మల్లీ 30 ఉన్నది అనుకోండి, ఒక పేషెంట్కి 100 వచ్చిందంటే 3 times ఎక్కువ ఉన్నది అంటే డెఫినెట్లీ పేషెంట్కి హై రిస్క్ ఎక్కువ ఉంటాయి. దాంతో సాయం LPA అండ్ హెచ్ఎస్సిఆర్పి రెండు పాజిటివ్ ఉన్నది అనుకోండి, డెఫినెట్లీ పేషెంట్ ఈజ్ లిటిల్ బిట్ హై రిస్క్. అదర్ దెన్ ఈ రెండు కాకుండా పేషెంట్కి ఆల్రెడీ బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఆర్ సెడెంటరీ లైఫ్ స్టైల్ తీసుకొని స్మోకర్ అవ్వుకొని, లేకపోతే అసలు డైట్ అన్హెల్దీ డైట్ తీసుకున్నారు, ఇట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా ఇవన్నీ ఉన్నప్పుడు ఈ రెండు టెస్టులు చేయించుకుంటే ప్రెడిక్షన్ రేట్ ఫర్దర్ వితిన్ 5 yearsలో రావచ్చా లేదా మేము ఒక ఐడియాకి వస్తుంది. అండ్ హార్ట్ అటాక్